భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండలంలో ఉన్నాం మనం. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. మరి ఇది స్వస్థత లేని ప్రకటన అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీనిపై కొందరు మాజీ సర్పంచులు ఇది ఎంతవరకు గ్యారంటీయో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితిగానే ఉందని చెప్పేసి వారి బాధను వెళ్ళబోసుకుంటున్నారు. ఈ విషయంపై మనకి జులూరుపాట్ ప్రజాపంద మండల కార్యదర్శి బాణవ ధర్మ గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ధర్మ గారు. నమస్తే. ఇప్పుడు మనకి ఈ సర్పంచులకు బిల్లు అయినాయి అంటున్నారు. అసలు దానిపై స్వస్థత లేదని చెప్పేసి కొంతమంది మాజీ సర్పంచులు అన్నారు. దానిపై మీ మాటల్లో మా ప్రేక్షకులు చెప్పగలరు? వాస్తవంగా గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు బడ్జెట్ కేటాయించడంలో మొండి చేయి ఇచ్చింది. చాలామంది గ్రామ పంచాయతీ సర్పంచులు అనేక మంది బిల్లులు రాక వాళ్ళు అనేక ఇబ్బందులకు గురయ్యి అనేక మంది ఆత్మహత్యలకు గురి చేసుకున్నారు. అనేక మంది కూడా కూలి పనులకు వెళ్ళటం కూడా జరిగింది. అట్లాంటి దుస్థితి పరిస్థితిలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక అవస్థలకు పడుతున్న పరిస్థితి. అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ వర్కర్ల జీతాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఉన్నది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతికి వచ్చిన తర్వాత వారు కూడా మేము పూర్తిగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరంన్నర రెండో సంవత్సరం కావస్తున్నా కూడా ఆ బిల్లులు స్పష్టంగా ఇప్పుడు ప్రకటించిన విధంగా స్పష్టంగా లేదు. గత ప్రభుత్వం లాగానే వీళ్ళు కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే పారిశుద్ధ వర్కర్లు పనిచేస్తున్న వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అట్లాగే మనం చూస్తుంటే గ్రామ పంచాయతీ వర్కర్లు కొంతమంది మహిళా వర్కర్లు కూడా ఉన్నారు. వారిని కూడా అనేక పనులకు ఉపయోగిస్తున్నారు. అనేక పనులు చేసే పనిని ఉపయోగించాలి కానీ వాళ్ళు చేయలేని పనిని కూడా ఈరోజు చేపిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు జీతాలు కూడా రాని పరిస్థితి. మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ప్రతి పంచాయతీకి ఇంకుడు గుంటలు తీయమన్నారు. ఆ ఇంకుడు గుంటలు తీయమని చెప్పేసి అవి కూడా ఓన్లీ మల్టీపర్పస్ వర్కర్నే వాడుకోవడం ఎంతవరకు సమాజం అనేది మీ మాటలో చెప్పగలరు? వాస్తవంగా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లని ఈ పనిని ఉపయోగించకూడదు. అది ఉపాధి పనిలో వచ్చే బడ్జెట్ కాబట్టి అక్కడ ఉపాధి చేసే కార్మికులు ఉంటారు. ఆ గ్రామంలో ఉపాధి కార్మికులకి ఉపయోగించి ఆ వచ్చే వేతనాలు వాళ్ళకిచ్చే అవకాశం కల్పించాలి. అట్లా స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఈ విధంగా ఆలోచన చేస్తే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మేము ఎమ్మెల్యే పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ధర్మ గారు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఇంకుడు గుంటలు తీయటం వలన అంటే పారిశుద్ధ కార్మికులు మొత్తాన్ని మల్టీపర్పస్ వర్కర్ ప్రకారంగా ఆ ఇంకుడు గుంటలకే పరిమితం చేస్తే సైడ్ కాలువలో ఎక్కడికెక్కడికి నిండిపోయి వ్యర్థాలతో నిండిపోయి, అదేవిధంగా రోడ్ల పైన చెత్త చెదారం కూడా నిండిపోయి ఉంది. అదేవిధంగా మన చెట్లు కూడా చుట్టూ పిచ్చి మొక్కలు చెట్ల చుట్టూరు మొలిసి అవి కూడా ఎదిగేటటువంటి పరిస్థితి లేదు. దీనిపై మీ మాటల్లో? వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీకి కనీసం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్య వైఖరి వహించింది. కనీసం నిధులు లేక గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు ఇవ్వలేక గ్రామ పంచాయతీలో ఉన్న ట్రాక్టర్స్కి డీజిల్ పోయలేక పారిశుద్ధ పనులు పూర్తి చేసుకోలేక అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. దీనికి మన స్థానిక కలెక్టర్ గారు వెంటనే చొరవ చూపెట్టాలని, ఈ గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఫండ్స్ కూడా ఒకవేళ వీలైనంత వరకు వారు కేటాయించి పారిశుద్ధ పనులు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, ఓవరాల్గా మన ధర్మ గారు చెప్పేది ఏంటంటే పారిశుద్ధ కార్మికులకు ప్రతి పనిని అప్పచెప్పటం వలన ఈ పల్లెల్లో ఉన్నటువంటి కొన్ని పనులు కుంటినబడే పరిస్థితి ఉంది. కాబట్టి దేనికైతే ఇంకుడు గుంటలకి 100 రోజుల పని పెట్టి ఆ నిధుల ద్వారాగా చేపిస్తున్నారో 100 రోజుల పని కూలీలను కూడా పెట్టి చేయిస్తే ఇంకుడు గుంటలు చేయిస్తే బాగుంటుందని చెప్పేసి వారు తెలియపరిచారు.
ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు మండలం. మొత్తం నీళ్ళు మొత్తం మీద బయట చేస్తున్నారు.